ఈ జత తెచ్చింది కానీ తాగలేదు, బాగా తీయదు. తీయ కాదు, రేటు ఉన్నదా? రేటు ఉన్నది, తీయదు. రేటుతో నీకేం పని? రేట్లతో పైసలు ఏం దాచుకొని ఏమన్నా ఉట్టిల గిట్టిలు అయితే అమ్మో ఏమన్నా అవి చాలా బుద్ధి కాలే. రేట్ల కోసం నీకేం పని అవ్వా? ఏం చేస్తాడు పైసలు, జీతాలు గీతాలు ఏదో ఆరోగ్యానికి తినకుండా తాగకుండా ఏం చేస్తాం? సరే, నీకు తినబుద్ధి కాలేదు, తినలేదు. ఇప్పుడు ఏదో ఒకటైతే కొంచెం బలం కోసం అయితే తినాలి కదా, తాగాలి కదా. నువ్వు ఇప్పుడు ఇంట్లో ఎవరు మంచిగా ఉంటున్నావు ఆనందంగా? ఏం తిన్నావేమో అంటున్నావు కానీ కాదవ్వా, ఒకటి ఆలోచించు. ఎవరు ఆనందంగా ఉంటలే మరిగా నువ్వు బాగుంటే మాకు మంచిగా అనిపిస్తుంది కదా. ఇవన్నీ పోయినాయి మాకు, చిన్న చిన్నవి ఇవన్నీ పోయినాయి. చెప్పా, నువ్వు ఇట్లా పడి ఉంటే మాకేమనిపిస్తుంది? కొంచెం తిని బలం ఉంటే కొంచెం అప్పుడు నడిచి కనబడితే మాకు చాలు. బాబు ఉన్నన్ని రోజులు ఎట్లుండే, ఏదో పిడిచి లేచినప్పుడు ఇక అంతే పోయింది, కానీ లేచినప్పుడు ఎలా మంచిగానే ఉంటుండే. కానీ మరి ఇట్లా మూలకు పడి ఎక్కువ ఉండలేదు ఆయన. మామూలుగా చనిపోయిన రోజు కూడా ఇల్లు అంతా గడిగిపోయిండు. ఇల్లు గడిగి ఆకిలి గడిగి అన్ని నా పంపుతోటి పట్టి కూర్చున్నాడు. అరే పోంగి ఇట్లా కూర్చుంటుండేది అడిగితే బాబు అని అన్నాడు. ఒక అరటిపండు తినే అని అరటిపండు ఇస్తే ఇదో ఇట్లా మామూలు ఇట్లా తింటలేదు, ఇట్లా ఇట్లా ముక్కలు చేసి మెల్లకి ఇంత తింటాడు. చిన్నపిల్లల లెక్కలు తింటాండి అనుకున్నాను నేను. కదా వీళ్ళు పిడిచి వచ్చింది, నేను వచ్చే వరకు కూడా 108కి ఫోన్ చేయలేదు, దేనికి ఫోన్ చేయలేదు, ఇట్లనే వచ్చింది. ఇమ్మీడియట్లీ 108కి చేయాలి, చూసుకుంటూ ఉండద్దు. బాగా టైం అయిపోయింది. ఎప్పుడు వచ్చిందంటే నేను 11కి వచ్చింది, నేను వచ్చేదేమో 2-3కి వచ్చి. కానీ అవ్వ ఆ రోజు లేకుండే. అవి అయితే తప్పద్దు అంటాడు, కానీ వీళ్ళు కూడా ఉంటే ఇక చూసుకుంటూ ఉండద్దురా. అయ్యో ఇట్లా చూసుకుంటూ ఉండద్దు. ఆ 108కి ఫోన్ చేయాలి, పోవాలి, వేసుకుని తర్వాత ఏమవుతుంది అని చూడాలి. కానీ బాగా మీదకి అయింది. ఎవరు ఇలా తయారు కాగానే పిడిచి వచ్చింది. మంచిగా అయింది కదండి, ముచ్చట్లు వేసుకుంటున్నాం, మంచిగా అనుకున్నాం. రెండింటిందంటే మధ్యాహ్నం మంది ఒకటిలాగా వచ్చింది. అంతకుముందు కూడా ఒకసారి వచ్చి తప్పలేకుండేది ఉండేది, కానీ ఇక మళ్ళీ తర్వాత ఇక మళ్ళీ అది తగ్గలేదు. నాకేం చెప్పలేదు. నేను ఇంటికి వచ్చే వరకు అరే గిట్లా చూస్తాను ఇదే ఇంత ఎప్పటి నుంచి అనే వరకు అప్పటి నుంచి వస్తుంది అన్న వరకు నేను వెంటనే 108కి ఫోన్ చేసి రప్పించిన. 108 నుంచి బెల్లంపల్లికి పోతే బెల్లంపల్లిలో అబ్బా కుదరదు అన్నారా. నాకు తెలిసి అయితే బాపు సోమగుడంగానే చనిపోయాడు. ఇక వాడు కిరాయి కోసం 108 వాడు లేదు 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 అని అన్నాడు. నేనేమో ముందర బండి వేసుకొని పోతాను. ఆడ తీసుకోపోయి డాక్టర్ చూసి కథ అన్నాడు. అందుకోసమే నేనేమంటున్నా అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ ఇదైనప్పుడు వెంటనే హాస్పిటల్ 108కి ఫోన్ చేస్తే వస్తుంది, ఎట్లా కొంచెం పోవాలి, కానీ టైం చూసుకుంటూ ఉండద్దు. సరే, నువ్వైతే బలమైన బలం కోసం తినవ్వా. బలం ఉన్నదంటే నువ్వు ఏమైనా చేస్తావు. బలం కావాలి నీకు.